విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. ఇప్పట్లో చూస్తే ఇప్పుడు మనకు ఫ్యాషన్ అయిపోయింది అంటే లీవింగ్ రిలేషన్షిప్ అంటూ ఉంటున్నారు. అండ్ లీవింగ్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఎలాంటి ఏమంటారు డౌట్ రావు, గొడవలు రావు, ఏం రావు. అది ఎప్పుడైతే బెడ్స్ కొడుతుందో వీళ్ళు ఇట్లా అన్నారు, వాళ్ళు ఇట్లా అన్నారు, వాళ్ళు నాకు హరాస్ చేశారని చాలామంది కేసెస్ కూడా చూస్తున్నాం. లీవింగ్ రిలేషన్షిప్ అనేది ఎవరు ఉండాలి మేడం? అసలు ఏంటి ప్రాబ్లం? లీవింగ్ రిలేషన్షిప్ అనేది ఎందుకు ఈ ట్రెండ్ బాగా కొనసాగుతుంది? చెప్తున్నాను కదా పాపు, ఎవ్వరు కూడా బాధ్యతలను తీసుకోవడానికి ఇష్టపడట్లేదు, బంధాలకు కట్టుబడి ఉండడానికి ఇష్టపడట్లేదు, అలాగే కొన్ని బౌండరీస్లో ఉండడానికి ఇష్టపడట్లేదు. పెళ్ళి అంటే ఒక బౌండరీస్, వాల్యూస్, కొన్ని రిలేషన్స్, రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ ఉంటాయి. ఎట్లా అంటే చాలామంది ప్రతి ఒక్కళ్ళు పెళ్లి చేసుకునే వాళ్ళందరూ అమ్మో పెళ్ళి అంటారు, కానీ ఆ పెళ్లిలోకే ప్రతి ఒక్కళ్ళు వెళ్తారు. ఎందుకంటే లైఫ్లో పెళ్ళి అనేది అంటే ఒక టుగెదర్నెస్, ఒక పిల్లలు, కుటుంబం ఇవన్నీ ఏంటంటే లేకపోతే మనిషి ఇలాగా లేకుండా అందరూ రతన్ టాటాలు కాదు కదా. ఫుల్ బిజినెస్ ఫుల్గా ఉండడం అనేది, వాళ్ళంతా మనుషులు చుట్టూరు ఉండి మనకు క్షణం తీరిక లేకోకుండా ఒక గ్రేడ్ 1 ప్రపంచంలో మనిషిలా బ్రతుకుంటే పెళ్ళి అవసరం లేదేమో, లేదా ఒక పిచ్చోడిలాగా ఉంటే పెళ్ళి కుటుంబం అవసరం లేదేమో. కానీ నార్మల్ కండిషన్లో ఉన్న మనిషికి అయితే కంపల్సరిగా కుటుంబం అవసరం. కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏంటంటే కుటుంబాన్ని తీసుకోవడానికి ఇష్టపడట్లేదు, దానివల్ల లివ్ ఇన్ రిలేషన్ అంటున్నారు. కానీ ఆ లివ్ ఇన్ రిలేషన్లో ఏం ఉండాలి, ఎలాంటి వాళ్ళు ఉండాలి అనేది ఎవ్వరు ఉండట్లేదు. ఒకప్పుడు అడాల్టరీ అనేది ఆమె అతను ఉంచుకుందంట, అతను ఆమె ఉంచుకున్నాడంట, ఇలా అనుకునేవారు. లే ఆడ కీపరా, లేకపోతే ఆడ క్యాండిడేట్ రా, ఇలా అంటే లాంగ్వేజ్, అబ్యూజింగ్ లాంగ్వేజ్ ఉండేది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళిద్దరు లివిన్లో ఉన్నారు అంటున్నారు. అంటే అదొక ఫ్యాషను, దానికి ఒక ట్యాగ్ లైను, దానికి ఒక మంచి వర్డ్. కానీ లివిన్లో ఉండాలంటే ఇద్దరు పెళ్లి కాని వాళ్ళైనా ఉండాలి, ఇద్దరు డైవర్స్ తీసుకున్న వాళ్ళైనా ఉండాలి, లేదా ఇద్దరు భార్యాభర్త చనిపోయిన వాళ్ళైనా ఉండాలి, లేదా డైవర్స్ తీసుకుని భార్య చనిపోయిన వాళ్ళైనా ఉండాలి. అంటే మ్యారేజ్ ఎగ్జిస్టెన్స్ ఉండకూడదు. కానీ ఇప్పుడు ఏం చేస్తుంది, అది సుప్రీంకోర్టు ఇంకోటి పెట్టింది. ఏమని, ఇది లివ్ ఇన్ రిలేషన్ అంటే వేరు, మళ్ళీ ఒకవేళ మీ భర్తతో మీకు ఇష్టం లేదు, మీకు లైఫ్ బాగాలేదు, అయితే మీ భార్యతో మీకు బాగాలేదంటే మీరు వేరొకరితో రిలేషన్ పెట్టుకోమన్నది. అంటే ఏమన్నదంటే వేరొకరితో రిలేషన్ పెట్టుకోవాలని మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మీ భార్యతో డైవర్స్ తీసుకోమన్నది. మీ భార్యతో కలిసి ఉండి వాళ్ళతో పెట్టుకోమని చెప్పలే. ఒకవేళ నీకు ఇష్టం లేదనుకో, నీ భర్త వేరొకరితో మాట్లాడటం, డైవర్స్ తీసుకోమన్నది. అంతేగాని ఇవన్నీ చేసేసేయండి, ఎవరిష్టమైతే వాళ్ళతో తిరిగేసేయండి అని లేదు. ప్రతిదానికి కొన్ని లాస్లో కూడా కొన్ని బౌండరీస్ ఉంటాయి. సో వీళ్ళు ఏం చెప్తారనంటే ఎవరితో పడితే వాళ్ళతో పెట్టుకుని 30 ఏళ్ళ ఆమె 15 ఏళ్ళ అబ్బాయితో పెట్టుకుని లివ్ ఇన్ అనేస్తున్నారు, 22 ఏళ్ళ ఆమె 40 ఏళ్ళతో పెట్టుకుని లివ్ ఇన్ అనేస్తున్నారు. ఇవన్నీ ఏంటంటే అక్రమ సంబంధాలు. నిజంగా చెప్పాలంటే నిజమైన లివ్ ఇన్ అనేవాళ్ళు ఏంటంటే పెళ్ళి కాకుండా కొన్ని రోజులు కలిసి వాళ్ళు ట్రావెల్ చేసి, నీ ప్రొఫెషన్లో నువ్వు ఉంటావు, ఆమె ప్రొఫెషన్లో ఆమె ఉంటుంది, ఇద్దరు కూడా ఎక్కడెక్కడో ఉన్నప్పటికీ కూడా అదే మనం పెళ్లి చేసుకుందాం, మనం కలిసి ఉందాం, వచ్చినప్పుడు కలిసి ఉండడం. ఇప్పుడు మేము లివ్ ఇన్లో ఉన్నామంటే రూమ్ కూడా ఇస్తున్నారు, ఇల్లు కూడా ఇస్తున్నారు. ఒకప్పుడు ఇచ్చేవారు కదా అమ్మాయిలకి అబ్బాయిలకి ఇల్లులు, కో లివింగ్ అని వస్తుంది. అంటే హాస్టల్లో కూడా అమ్మాయి అబ్బాయి కలిసి ఉండొచ్చు అని. సో వాళ్ళు ట్రావెల్ చేసి వాళ్ళు ఇష్టమైతే పెళ్లి చేసుకోండి, లేకపోతే విడిపోండి అన్నారు. మళ్ళీ దాంట్లో పెళ్లి ప్రామిస్ చేశాడు అంటున్నారు, దాంట్లో తాళి కట్టాడు అంటున్నారు, నల్లబూస వేసాడు అంటున్నారు, నాకు పసుపు పెట్టాడు అంటున్నారు, నాకు కుంకుమ పెట్టారు అంటున్నారు. ఇవన్నీ ఏంటంటే ఏదైనా ఫెయిర్ రిలేషన్ లేనప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. అబ్బాయిలు కూడా ఏంటంటే అమ్మాయి దొరికింది కదా అని ఎగేసుకుని పోయి లివ్ ఇన్ రిలేషన్ అని పెట్టుకుని మన ఇద్దరము పబ్కి వెళ్దాం, మన ఇద్దరము లేకపోతే బార్కి వెళ్దాం, లేకపోతే మన ఇద్దరము కలిసి తాగుదాం, మన ఇద్దరం డ్యాన్స్లు వెళదాం, మన ట్రిప్లు వెళ్దామని వెళ్ళడం, బుక్ అయిపోవడం, తర్వాత లబోదిబ్బోమంటాం. కాకోకుండా ఏంటంటే ఒక ఫ్యామిలీ పరంగా అంటే దాని అర్థం ఏంటి, మంచి చెడులు అనేది ఒకళ్ళు తెలుసుకుని పెళ్లి చేసుకోమంటారు. అంతేగాని మీరు తిరిగేసి ఎంజాయ్ చేసేసి అవన్నీ చేసేసి ఒకరినొకరు ఈడిపోవడం అని అంటే అది లివ్ ఇన్ రిలేషన్ లాగా రాదు. అది నిజంగా చెప్పాలంటే ఒక సక్రమైన రిలేషన్షిప్లు అయితే కావవి. సో దాంట్లో ఏంటంటే ఎప్పుడు ఇద్దరు ఒకేలా ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు, ఒకళ్ళు చెడ్డవాళ్ళు ఉన్నా కూడా ప్రాబ్లం ఉంటుంది. సో నేను బయటకు రావడానికి భయపడ్డాను, లేకపోతే రాజతరణ్ గారిలాగా నన్ను ఇలా చేసింది అలా చేసిందని బయటకు వచ్చి డామేజ్ అవ్వాల్సింది అయిపోతుంది అంతే. ఓకే.